జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ వార్తనైతే తీసుకువచ్చిన సరే మీరందరూ కూడా రాజ్దీప్ సర్దేశాయ్ గురించి వినే ఉంటారు సరే అతని గురించి తెలియని వాళ్ళకు ముందుగా ఆయన గురించి ఒక 4 ముక్కలు చెప్పే ప్రయత్నం చేస్తా ఆయన ఎవరు ఆయన కథ ఏందనేది తర్వాత అసలు మ్యాటర్ చెప్తా ఓకేనా సూడో సెక్యులర్ ప్రపంచానికి ఈ రాజ్దీప్ సర్దేశాయ్ రారాజు మొదట టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో రిపోర్టర్గా చేరినాడు ఆ తర్వాత 1994లో ఎన్డీటీవీలో పొలిటికల్ లీడర్గా చేరినాడు అక్కడ సుమారు 10 సంవత్సరాల పాటు ప్రముఖ జర్నలిస్టు ఈ ప్రణయ్ రాయ్తో కలిసి పనిచేసినాడు అనమాట ఆ తర్వాత తనకంటూ ఒక కొత్త న్యూస్ ఛానల్ స్థాపించాలన్న ఉద్దేశంలో దాన్ని వదిలిపెట్టేసి 2005లో TV18 గ్రూప్తో కలిసి గ్లోబల్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ను అయితే స్థాపించాడు అదే ఏడాది ఈ కంపెనీ CNN-తో జతగట్టి ఇండియన్ బ్రాడ్కాస్ట్ న్యూస్ను ప్రారంభించారన్నమాట అయితే ప్రస్తుతం ఇండియా టుడే మీడియా సంస్థలో పనిచేస్తున్నాడు ఓకేనా మన దేశంలోని టాప్ 5 జర్నలిస్టుల్లో ఈ రాజ్దీప్ సర్దేశాయ్ కూడా ఒకడు మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ రాజ్దీప్ సర్దేశాయ్ సూడో సెక్యులర్ ప్రపంచానికి రారాజు తెలుసు ఇంక సూడో సెక్యులర్ అంటే మీకు అర్థమైపోయింది కదా మ్యాటరా అంత లప్పట్లమాట మామూలుడైతే కాదు కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులు వచ్చే రకం ఈ రాజ్దీప్ సర్దేశాయ్ అవకాశం దొరికిన ప్రతిసారి కూడా భారతీయ జనతా పార్టీ పైన ప్రధాని నరేంద్ర మోడీ గారి పైన ఆర్ఎస్ఎస్ పైన నిందలు వేస్తూ విమర్శిస్తూ రాక్షస ఆనందం పొందుతూ ఉంటాడు చెప్పినా కదా అదొక ఎరైటీ జాతి అనేసా వీడు మతం మానేటువంటి గొర్రెబిడ్డ కానీ పైకి మాత్రం నేను హిందువుని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు ఇక కాంగ్రెస్ పార్టీని అయితే జాకిలు పెట్టి లేపడానికి ఈయన గారబడే బాధ ఈయన గారబడే తంటాలు అన్నీ ఇన్ని కాదు ఆ బాధ అయితే వర్ణాతీతం కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే స్టూడియోలో లైవ్ పెట్టేది ఏది ఆ లైవ్ ప్రోగ్రామ్ పెట్టేది ఆ డాన్స్ చేసేది ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోయింది అనుకో పత్తా కనపడ్డు ఎట్టబోతాడో కూడా తెలియదు ఆ మారి ఉంటుంది ఈయన భాగవతం అంతా కూడా అలాంటి రాజ్దీప్ సర్దేశాయ్ ఇప్పుడు ఆశ్చర్యకరంగా నిజంగానే ఆశ్చర్యకరంగా ప్రియాంక గాంధీని విమర్శించినాడియా అది కూడా పదునైన మాటలతో తీవ్ర స్థాయిలో మాట్లాడినాడు ఈ సందర్భంగా ఈ రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడతా ప్రియాంక గాంధీకు అహంకారం ఎక్కువైందని ఆమె ఊహల్లో బతుకుతాందని తనను తాను ఒక రాయల్ పొలిటీషియన్ గా భావిస్తుందంటూ మాట్లాడినాడు ఆమె అసలు కార్యకర్తలను గాని నాయకులను గాని పట్టించుకోదంటూ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరికి కలిపి ఒక షాక్ అయితే ఇచ్చాడు ఏమన్నా ఈయనకి ఏమన్నా విలువ లేదా లేకపోతే ఏమన్నా పంపి లేదా లేకపోతే ఏందో తెలియదు కానీ ఇది మొత్తానికైతే ఏదో ఉండదు లేకపోతే ఈ రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఈ మాత్రం మాట్లాడినాడంటే మాట్లాడడం ఎందుకంటే చెప్పిన కదా వాళ్ళకి బానిస లెక్క బానిస ఆడైనా తిరగబడుతుందా తిరగబడదు కానీ ఎందుకు మాట్లాడినాడు ఈ మారి అనేది అర్థం కాల ప్రియాంక గాంధీ తాను ఇందిరాగాంధీ లాగా ఉన్నాను కాబట్టి తాను కారులో వచ్చి చేతులు ఊపితే లక్షలాది సంఖ్యలో జనాలు వస్తారని వచ్చిన జనాలు ఓట్లేస్తారని చెప్పేసి ప్రియాంక గాంధీ ఒక పిచ్చి భ్రమలో ఉండాది ఆమె కారు దిగకుండానే ఎన్నికల ప్రచారాన్ని ఇతర వ్యవహారాలను నిర్వహిస్తూ ఉంటుంది కానీ నరేంద్ర మోడీ అమిత్ షాలు అట్టగాదు వాళ్ళు గత 50 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యనే ఉన్నారు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు 1980వ దశకంలో నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షాలు తమ పార్టీ కోసం రోడ్ల మీద పోస్టర్లు అంటించారు ఆ విధంగా పనిచేస్తూ కింది స్థాయి నుంచి పైకి వచ్చారు అందుకే ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాడు అదేవిధంగా అమిత్ షా హోమ్ మినిస్టర్ అయినాడు అని చెప్పి మాట్లాడినాడు ఏందిరా స్వామి ఏందిరా నాయన ఇది ఏంది ఇది నాకే అర్థం కావడం లేదు ఈడెందుకు ఈ మారి మాట్లాడినాడు అనేది కాంగ్రెస్ నాయకులు అమిత్ షా మోడీలను చూసి బుద్ధి తెచ్చుకోవాలా ఏది మా యువనేత కూడా అంటే మా యువనేతను కూడా అందేవా నువ్వు కలిపి ఏంది నాకు అర్థం కాలేదే ప్రియాంక గాంధీకు అసలు ఏం అర్హత ఉండదని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చింది నిజానికి ఆమె పొలిటీషియనే కాదు అంటే రాజకీయ నాయకురాలే కాదు ఆమె సోనియా గాంధీకి కూతురు ఇందిరాగాంధీకి మనవరాలు అందుకే ఈరోజు ప్రియాంక గాంధీ వైనాడు ఎంపీగా గెలిచింది లేకపోతే ప్రియాంక గాంధీ ఆ గుర్తింపు అనేది ఏం ఉండదు ఏం లేదు శూన్యం అంటూ ఈ రాజ్దీప్ సర్దేశాయ్ ప్రియాంక గాంధీ పైన నిప్పులు జరిగినాడు అదే క్రమంలో నరేంద్ర మోడీ అమిత్ షాలను అభినందనలతో ముంచెత్తినాడు నాకైతే అర్థమే కాల ఏంది ఈ మార్పు కారణం ఏందనేది ఇది మార్పా లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఏమైనా నెలవారీ మామూలు ఏమైనా రాలేదా లేకపోతే ఈయన గారు ఆమె దగ్గరికి పోయినప్పుడు ఏమైనా కేర్లెస్గా మాట్లాడి ఏమన్నా అవమానించిందా ఏందనేది నాకు అర్థం కావడంలే మొత్తానికి ఈయన గారు ఆ మాత్రం మాట్లాడినాడంటే షాకింగ్ న్యూసే ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి ఇంతకు మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్